హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేడిపి స్పోర్ట్స్. అండ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ 8 years తర్వాత మన తెలుగు టైటన్స్ అయితే పీకేఎల్ ప్లే ఆఫ్స్కి అయితే వెళ్ళింది. అండ్ ఈ ప్లే ఆఫ్స్లో మన తెలుగు టైటన్స్ అయితే మినీ క్వాలిఫైయర్లో బెంగళూరు బుల్స్తో మ్యాచ్ అనేది తలబడిపోతుంది. మరి ఈ మ్యాచ్లో మన తెలుగు టైటన్స్ గెలిస్తే ఏ విధంగా ఉంటుంది, బెంగళూరు బుల్స్ గెలిస్తే ఏ విధంగా ఉంటుంది, ఎవరికి గెలిచే అవకాశాలు ఉన్నాయి, అండ్ బెంగళూరు బుల్స్ మీద ఎటువంటి స్ట్రాటజీతో వస్తే మన తెలుగు టైటన్స్ గెలుస్తుందో, ఇంకా మన తెలుగు టైటన్స్ ఇంకా పగ తీర్చుకునే విషయాలు అయితే చాలా ఉన్నాయి. అండ్ రివెంజ్ తీసుకోవాలి, చాలా అంటే చాలా రివెంజ్లు అయితే తీసుకోవాలి బెంగళూరు బుల్స్ అగేన్స్ మన తెలుగు టైటన్స్ అయితే. అండ్ ఈ వీడియో కొంచెం లెంతీగా ఉండొచ్చు, బట్ ఏంటంటే ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఖచ్చితంగా లాస్ట్ వరకు చూసి వీడియో లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసినట్టయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో డైలీ వస్తూ ఉంటాయి. అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం మన తెలుగు టైటన్స్ అయితే ప్లే ఆఫ్స్కి చేరుకోవడం చూసాం. అండ్ సీజన్ 4 తర్వాత మళ్ళీ ఇప్పుడే ప్లే ఆఫ్స్కి అయితే చేరుకుంది. అండ్ సీజన్ 6 కావచ్చు, సీజన్ 5 కావచ్చు, సీజన్ 7 కావచ్చు, 8 కావచ్చు, 9 కావచ్చు, 10 కావచ్చు, 11 కావచ్చు, మన తెలుగు టైటన్స్ అయితే సరిగ్గా పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయింది. అండ్ సీజన్ 11 ఇన్ఫ్యాక్ట్ చూసుకున్నట్లయితే కిషన్ కుమార్ సార్ గారు వచ్చిన తర్వాత తెలుగు టైటన్స్ రాత్ అనేది చాలా అంటే చాలా మారిపోయింది. అండ్ తెలుగు టైటన్స్ అయితే మాస్ కంబ్యాక్ అయితే ఇచ్చారు. అండ్ మనం చూసుకున్నట్లయితే ఈ సీజన్లో మన తెలుగు టైటన్స్ అయితే టాప్ 4లో అండ్ ముగించిందని చెప్పొచ్చు స్పాట్లో అయితే. ఇంకా ప్లే ఆఫ్స్లో చూసుకున్నట్లయితే మినీ క్వాలిఫైయర్లో బెంగళూరు బుల్స్తో మ్యాచ్ అయితే ఆడబోతున్నాం. అండ్ ఇకపోతే రివెంజ్ మ్యాచ్ చూసుకున్నట్లయితే సీజన్ 2లో కూడా మనం తెలుగు టైటన్స్ అయితే బెంగళూరు బుల్స్ మీద సెమీఫైనల్స్ అయితే ఆడింది. బట్ ఏంటంటే ఆ మ్యాచ్లో మన తెలుగు టైటన్స్ ఓడిపోవడం చూసాం. బట్ ఏంటంటే ఆ మ్యాచ్కి ఇప్పుడైతే రివెంజ్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి బెంగళూరు బుల్స్ మీద మన తెలుగు టైటన్స్ అయితే. అండ్ అప్పుడు ఒక సపరేట్ టీం, ఇప్పుడు ఒక సపరేట్ టీం. అండ్ ఇప్పుడు మన తెలుగు టైటన్స్ చాలా అంటే చాలా సాలిడ్గా ఉంది. బట్ ఏంటంటే గత కొన్ని మ్యాచెస్లో రైడింగ్ విభాగం అనేది చాలా అంటే చాలా వీక్గా అయిపోయింది. బట్ ఏంటంటే సెమీఫైనల్స్ బెంగళూరు బుల్స్ మీద మన తెలుగు టైటన్స్ అయితే కిషన్ కుమార్ సార్ అయితే మంచి అండ్ స్ట్రాటజీతో వస్తారు. అండ్ విజయ్ మాలిక్ మంచి క్యాప్టెన్సీ చేస్తాడని నా ఒపీనియన్. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే బెంగళూరు బుల్స్ని ఓడించాలి అంటే మన తెలుగు టైటన్స్ డిఫెన్స్ అనేది ఫైర్ అవ్వాలి. ఇంకా రైడింగ్లో చూసుకున్నట్లయితే భరత్ ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడో మీ అందరికీ తెలిసిందే. అండ్ ఈ మ్యాచ్లో ఖచ్చితంగా ప్రఫుల్ జవారిని మనకైతే థర్డ్ రైడర్గా ఉపయోగించాలి. మ్యాచ్ స్పేస్ అనేది ఎక్కువగా ఇవ్వాలి, ఎక్కువ రైడ్స్ అయితే ఇవ్వాలి. అండ్ ఎక్కువ రైడ్స్ ఇస్తే కనుక అతనైతే ప్రూవ్ చేసుకుంటాడు. ఇక తెలుగు టైటన్స్ విషయానికి వచ్చినట్టయితే రైడింగ్ లైనప్లో ఖచ్చితంగా విజయ్ మాలిక్ అయితే ఫైర్ అవ్వాలి. ఎందుకంటే అవసరమైన మ్యాచ్ కాబట్టి విజయ్ మాలిక్ కూడా సరైన పర్ఫార్మెన్స్ ఇస్తాడు. అండ్ ప్రెజర్ సిచ్యువేషన్లో విజయ్ మాలిక్ పర్ఫార్మెన్స్ చేస్తాడు కాబట్టి ఆయన్ని కొనుగోలు చేయడం జరిగింది ఈ సీజన్లో మన తెలుగు టైటన్స్ అయితే. లాస్ట్ సీజన్లో కూడా ప్లే ఆఫ్స్లో కాకపోయినా అండ్ అవసరమైన సమయంలో సరైన పాయింట్స్ అయితే తీసుకొచ్చేవాడు విజయ్ మాలిక్ అయితే. అండ్ విజయ్ మాలిక్ భరత్ హుడాకి కానీ కొంచెం సపోర్ట్ ఇస్తే భరత్ హుడా మ్యాచ్ మొత్తాన్ని వన్ సైడ్ అయితే చేసేస్తాడు. ఇక థర్డ్ రైడ్లో చూసుకున్నట్లయితే మనకి అండ్ ప్రఫుల్ జావర్ అని స్టార్టింగ్ నుండి కూడా మన తెలుగు టైటన్స్ అయితే స్టార్టింగ్ 7లో పెట్టి అండ్ మ్యాచ్ స్పేస్ అనేది ఎక్కువ ఇచ్చి రైడ్స్ అయితే ఎక్కువ చేయించాలి. అండ్ తెలుగు టైటన్స్కి ఇదే సరైన అవకాశం ఛాంపియన్ అవ్వడానికి. ప్రతి టీంని కొట్టే అవకాశాలు అయితే ఇప్పుడైతే దొరికింది మన తెలుగు టైటన్స్కి అయితే. ఈవెన్ పునేరి పాలిటన్స్ని కూడా ఫైనల్లో ఖచ్చితంగా కొట్టాలి. ప్లే ఆఫ్స్లోకి గెలిచిన తర్వాత ఫైనల్కి వెళ్తే పునేరి పాలిటన్స్ మీద ఖచ్చితంగా అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ పునేరి పాలిటన్స్ కూడా ఓడించే అవకాశాలు అయితే ఉన్నాయి. అంత శక్తి ఉన్న టీం అయితే. బట్ ఏంటంటే వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ అయితే రావాలి, ఎక్కడ కూడా డీలా పడకూడదు. ఫస్ట్ నుండి మూమెంట్ని అండ్ కంట్రోల్ చేస్తూ ఆడాలి. అండ్ ఒకసారి వరుసగా 5 మ్యాచ్లు గెలిచాం, ఆ విధంగా పర్ఫార్మెన్స్ ఇవ్వాలి మన తెలుగు టైటన్స్ అయితే. ఎందుకంటే కిషన్ కుమార్ సార్ మీద నాకు నమ్మకం ఉంది. ప్రెజర్ సిచ్యువేషన్లో టీంని మొత్తం మోటివేట్ చేసి ఏ విధంగా వాళ్ళ నుండి పర్ఫార్మెన్స్ లాగుతాడు. అండ్ భరత్ హుడాకి కూడా అండ్ మనకైతే ప్రెజర్ సిచ్యువేషన్లో ఆడిన అది మనకి ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ విజయ్ మాలిక్కి ఉంది. అండ్ ఇలాంటి ఛాంపియన్ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి ఈ సీజన్లో మన తెలుగు టైటన్స్ అయితే కప్పు కొట్టే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే అలీ రిజాని బెంగళూరు బుల్స్లో మనమైతే సైలెంట్గా ఉంచాలి. అలీ రిజాని ఖచ్చితంగా మనమైతే సైలెంట్గా ఉంచాలి ఈ మ్యాచ్లో. లాస్ట్ మ్యాచ్లో చూసుకున్నట్లయితే తెలుగు టైటన్స్ అయితే గెలవాల్సిన మ్యాచ్లో లాస్ట్లో మన విజయ్ మాలిక్ తప్పు చేయడం వల్ల అండ్ పాయింట్స్ అయితే సమర్పించుకున్నారు. ఆ మ్యాచ్లో ఓడిపోయాం. అండ్ మనకి 5 నిమిషాల్లో 5 పాయింట్ల లీడ్లో ఉన్నా కూడా బెంగళూరు బుల్స్ అయితే కంబ్యాక్ అయితే చేసింది. అక్కడ మన తెలుగు టైటన్స్ డిఫెన్స్ అనేది తప్పు చేయడం వల్ల మ్యాచ్ అనేది ఓడిపోయాం. అండ్ చాలా మ్యాచ్లు గెలవాల్సిందే, బట్ ఏంటంటే తప్పు చేయడం వల్ల ఓడిపోయాం. అండ్ బెంగళూరు బుల్స్ మీద మనం అయితే పగ తెచ్చుకోవాలి అండ్ రివెంజ్ అయితే తీసుకోవాలి. సీజన్ 2 ప్లే ఆఫ్స్లో మనకు తెలుగు టైటన్స్ మీద ఓడించింది. అండ్ సీజన్ 6లో కూడా మన తెలుగు టైటన్స్ని ప్లే ఆఫ్స్లోకి వెళ్లకుండా ఆపింది. సీజన్ 5లో కూడా ఆపింది. అండ్ ఇప్పుడు మన తెలుగు టైటన్స్ మరొక ఛాన్స్ అయితే వచ్చింది బెంగళూరు బుల్స్ ఓడించడానికి. ఖచ్చితంగా బెంగళూరు బుల్స్ని ఓడించాలంటే అండ్ మనకైతే రైడర్స్ని అందరినీ కూడా సైలెంట్గా ఉంచాలి. అండ్ ఇప్పుడు మనకు చూసుకున్నట్లయితే ఆకాష్ షిండే కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. ఆకాష్ షిండేని ఖచ్చితంగా ట్యాకిల్ చేయాలి మన తెలుగు టైటన్స్ అయితే. ఇరు కార్నర్స్కి ఈ మ్యాచ్లో అనేది చాలా అంటే చాలా
చాలా ప్రెజర్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇరు కార్నర్స్ కూడా ఎక్కడ కూడా ప్రెజర్ లోన్ అవ్వకుండా ఖచ్చితంగా మంచి ట్యాకిల్స్ అయితే వేయాలి. అవిద్ దువాన్, అజిత్ పవార్ అయితే సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. బట్ అక్కడక్కడ కంగారు పడుతున్నారు. వాళ్ళు కూడా ఖచ్చితంగా కంగారు పడకుండా మంచిగా పర్ఫార్మెన్స్ చేయాలి. ఇక డిఫెన్స్ మీద నాకు ఎటువంటి భయం లేదు. బట్ ఏంటంటే రైడింగ్ మీద నాకు కొంచెం భయం ఉంది. అండ్ విజయ్ మాలిక్ ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ చేయాలి ఈ మ్యాచ్లో. అండ్ చేతన్ సాహు కాకుండా ప్రఫుల్ జావారేని మనకైతే ఈ మ్యాచ్లో స్టార్టింగ్ నుండి ఉపయోగించాలి. లేకపోతే ఇంకా చాలామంది ప్లేయర్స్ ఉన్నారు. నితిన్ రావుల్ ఉన్నాడు. అండ్ మనకి రోహిత్ లాంటి ప్లేయర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళను ఉపయోగించట్లేదు మన తెలుగు టైటన్స్. వాళ్ళలో ఎవరినైనా తెలుగు టైటన్స్ ఉపయోగించాలని నా ఒపీనియన్. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే జై భగవాన్ లాంటి ప్లేయర్స్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళు కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. బట్ ఏంటంటే సెమీఫైనల్లో టీంని మార్చరా అంటే మ్యాక్సిమం మార్చే అవకాశాలు అయితే ఎక్కువ లేవు. బట్ ఏంటంటే థర్డ్ రైడర్గా ప్రఫుల్ జావారేని స్టార్టింగ్ నుండి పెట్టే అవకాశాలు అయితే ఉండే అవకాశాలు ఉన్నాయి నా ఒపీనియన్ ప్రకారం. మరి చూడాలి. మనకి అలీ రేజాని సైలెంట్గా ఉంచాలి. ఇక్కడ డిఫెన్స్లో చూసుకున్నట్లయితే వాళ్ళ డిఫెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది. భరత్ హూడాని ఎంత ఎక్కువగా మ్యాట్ మీద ఉంచితే అంత మంచిది మన తెలుగు టైటన్స్ టీంకి అయితే. విజయ్ మాలిక్ ఖచ్చితంగా ఈ మ్యాచ్లో పర్ఫార్మెన్స్ చేయాలి. విజయ్ మాలిక్ ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ చేసినట్టయితే ఈ మ్యాచ్లో గెలుస్తాం. అండ్ తెలుగు టైటన్స్లో విజయ్ మాలిక్ కానీ భరత్ హూడా కానీ ఇద్దరు ఆడకపోతే మ్యాచెస్ అయితే ఓడిపోయాం. మీరు గమనించినట్టయితే ఇద్దరు ఆడితే కనుక ఈజీగా గెలిచాం. మరి మీరు అనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈ మ్యాచ్లో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయో. మన తెలుగు టైటన్స్ గెలవాలంటే రైడింగ్లో ఖచ్చితంగా ఫైర్ అవ్వాలి. ఇక డిఫెన్స్ చూసుకున్నట్లయితే రైడింగ్లో పాయింట్స్ వస్తే ఖచ్చితంగా డిఫెన్స్లో పాయింట్స్ అయితే వస్తాయి. అండ్ డిఫెన్స్ మీద నాకైతే పూర్తి నమ్మకం ఉంది. ఎవరినైనా ట్యాకిల్ చేసే అవకాశాలు అయితే వాళ్ళకు ఉన్నాయి. అండ్ డిఫెన్స్లో కూడా మంచి కంబ్యాక్ ఇస్తుంది మన తెలుగు టైటన్స్ అయితే. భరత్ హూడాకి ఖచ్చితంగా ఈ మ్యాచ్లో సాలిడ్ మన సపోర్ట్ అయితే ఉండాలి విజయ్ మాలిక్ నుండి. విజయ్ మాలిక్ మీదే ఈ మ్యాచ్ అనేది ఆధారపడి ఉంటుంది, విజయ్ మాలిక్ పర్ఫార్మెన్స్ మీదే. అండ్ భరత్ హూడా, విజయ్ మాలిక్, ఇంకా ప్రఫుల్ జావారే లేకపోతే చేతన్ సాహు ఎవరున్నా కూడా సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయాలి మన తెలుగు టైటన్స్లో. అండ్ వాళ్ళ డిఫెన్స్ అనేది చాలా అంటే చాలా బాగుంది, బెంగళూరు బుల్స్ డిఫెన్స్ అనేది. ఇక కార్నర్స్ని చూసుకుంటూ మన తెలుగు టైటన్స్ అయితే కంట్రోల్ చేసుకుంటూ ఆడితే కనుక ఈ మ్యాచ్లో గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి మీరు అనుకుంటున్నారు బెంగళూరు బుల్స్ మీద మన తెలుగు టైటన్స్ మినీ క్వాలిఫైర్లో గెలుస్తుందా, ప్లేఆఫ్స్లోకి వెళ్ళి అండ్ ఫైనల్కి వెళ్తుంది, ఈ సీజన్లో కప్పు కొడుతుందా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. నా ఒపీనియన్ ప్రకారం ఖచ్చితంగా మన తెలుగు టైటన్స్ అయితే కప్పు కొట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ఇది మన చివరి అవకాశం ఈ సీజన్లో. ఖచ్చితంగా ఈ మ్యాచ్లో గెలిచి అండ్ ఫైనల్కి వెళ్ళాలి. ఫైనల్లో మన తెలుగు టైటన్స్ అయితే పుణేరి పల్టన్స్ మీద ఫైనల్ ఆడి గెలవాలి. ఇక లేకపోతే దబాంగ్ ఢిల్లీ మీద ఖచ్చితంగా గెలవాలి మన తెలుగు టైటన్స్ అయితే. మరి మీరు తెలుగు టైటన్స్ ఏ టీంతో ప్లేఆఫ్స్లోకి ఆడి అండ్ ఫైనల్లో ఏ టీం మీద ఆడాలనుకుంటున్నారు అండ్ ఏ విధంగా ఆడితే గెలిచే అవకాశాలు ఉన్నాయి, మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ రివెంజ్ తీసుకుంటే అవకాశాలు అయితే ఇప్పుడే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా బెంగళూరు బుల్స్ మీద రివెంజ్ అయితే తీసుకోవాలి మన తెలుగు టైటన్స్. అండ్ ఈ రోజు వీడియో ఇది గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ తెలుగు టైటన్స్కి ఆల్ ది బెస్ట్ చెప్తూ నేను మీకు ఏడిపి సైనింగ్ ఆఫ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.